కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజకీయ విధానంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఒంటరిగా కాకుండా బీజేపీ ఏతర లౌకిక వామపక్ష ప్రజాతంత్ర శక్తులు పార్టీ ప్రాధాన్యతను గుర్తించి కలిసి వచ్చే పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. సిపిఎం బలంగా ఉన్న చోట పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ చాలా గందరగోళంగా ఉందని, పార్టీలకు ఒత్తిడికి గురి చేసే విధంగా ఎన్నికల షెడ్యూల్ ఉందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా పరిషత్ రిజర్వేషన్ జనరల్ రావడం సరి అయినది కాదని సిపిఎం అభిప్రాయమని తెలిపారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు పొత్తుల విషయంపై ఫోన్ లో సంప్రదించారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరు సిపిఎం పార్టీకి ప్రాధాన్యత ఇస్తారో వారితో కలిసి ముందుకు వెళ్తామన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీతి నిజాయితీ గల సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం బాధ్యతగా పనిచేస్తారని, అందుకు జిల్లా కమిటీ బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రలోభాలకు వెళ్లకుండా ప్రజానీకం చైతన్యంతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. మా రాజకీయ విధానానికి లోబడి జిల్లా యూనిట్గా వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో కలిసి ప్రయాణం చేయాలని రాష్ట్ర కమిటీ డైరెక్షన్ ఇచ్చింది. ఆ మేరకు జిల్లాలో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. వామపక్షాలకి మొదటి ప్రాధాన్యత, బీజేపీని ఓడించేటటువంటి శక్తులతో మా ప్రయాణం ఉంటుంది. ఈ జిల్లాలో బీజేపీని ఓడించాలి, బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి ఏ పార్టీతో గుర్తు పెట్టుకోకూడదని మా రాజకీయ విధానం ఉంది. దానికి లోబడి కలిసినటువంటి పార్టీలతో మేము పొత్తులతోనే ఈ జిల్లాలో స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళాలని, ఏ పొత్తులు కుదరనప్పుడు, మాకు సముచితమైన స్థానం ఇవ్వనప్పుడు ఒంటరిగానైనా వెళ్ళాలి అని సిపిఎం గా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వపరిపాలన గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా నీతితో నిజాయితీతో పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిపిఎం ప్రజాప్రతినిధులని ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టేటటువంటి వాళ్ళని గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తారు. జెడ్పీటీసీలన్నీ 120 ఈ ఎన్నికల్లో 80 ఎంపీటీసీలు, 120 గ్రామ పంచాయతీలు, 6 జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు పోటీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు సమస్యమైన స్థానం ఇస్తే వారితో కలిసి పొత్తులకు వెళ్ళాలని, లేదు అనుకుంటే ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఎం పార్టీగా భావిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.